ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అత్యవసర విభాగంలో చేరిన ఏఆర్ రెహమాన్ యాంజియోగ్రఫీ చికిత్స పొందుతున్నారు. వైద్యుల బృందం ఆయన్ను నిశితంగా పరిశీలిస్తుంది. కొన్ని రోజుల క్రితం లండన్ వెళ్లిన రెహమాన్ ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చాడు. ఏఆర్ రెహమాన్ కు ఛాతీ నొప్పి వచ్చిందని వార్తలు రావడంతో సంగీత అభిమానులు షాక్ కు గురయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అత్యవసర విభాగంలో చేరిన ఏఆర్ రెహమాన్ యాంజియోగ్రఫీ చికిత్స పొందుతున్నారు. వైద్యుల బృందం ఆయన్ను నిశితంగా పరిశీలిస్తోంది. కొన్ని రోజుల క్రితం లండన్ వెళ్లిన రెహమాన్ ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు. ఏఆర్ రెహమాన్ కు ఛాతీ నొప్పి వచ్చిందని వార్తలు రావడంతో సంగీత అభిమానులు షాక్ కు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏఆర్ రెహమాన్ ఆసుపత్రిలో చేరినట్టుగా సమాచారం అందుతుంది. దేశ ప్రజలందరూ కూడా ఏఆర్ రెహమాన్ ఆరోగ్య పరిస్థితి పైన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలంటూ మాత్రం ఇప్పటికే కొంత ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రకరకాలుగా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఏం జరిగింది, ఏమైంది, ఎలా ఉన్నాడు, ప్రస్తుతం కాన్షియస్ లోనే ఉన్నాడా, సహకరిస్తున్నాడా లేదా, వైద్యులు ఏమని చెప్తా ఉన్నారు, ఈ విషయాలన్నింటినీ కూడా ఇమీడియట్ గా నోటు ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా అపోలో వైద్యులు ఈ విషయాన్ని తెలియజేయాలంటూ మాత్రం వీళ్ళు పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న లండన్ నుంచి చెన్నై తిరిగి వస్తూ ఉండగా ఏఆర్ రెహమాన్ అనారోగ్యానికి గురి కావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి అపోలో ఆసుపత్రిలో ఏఆర్ రెహమాన్ అడ్మిట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ కు కార్డియాలజీ విభాగం వైద్యులు చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అతని ఆరోగ్యం బాగానే ఉంది, ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఆసుపత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు ఆ సమాచారాన్ని కూడా ఇప్పటికే తెలియజేశారు. కేవలం ఛాతీ నొప్పి కారణంగానే ఏఆర్ రెహమాన్ ఆసుపత్రిలో చేరారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 24 గంటలు అబ్జర్వేషన్ పెట్టి ఆ ఛాతీ నొప్పి కారణంగానే జాయిన్ అయ్యాడా, ఇంకితర ఏదైనా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాడా అంటూ కూడా పూర్తి స్థాయిలో బాడీ పరీక్షలన్నీ కూడా నిర్వహించి ఈ విషయాలు రిపోర్ట్ తో సహా ప్రెస్ నోట్ త్వరలో అపోలో వైద్యులు రిలీజ్ చేస్తామంటూ కూడా కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని తెలియజేశారు. 1967లో జనవరి 6న ఏఆర్ రెహమాన్ జన్మించారు. ఇప్పటి వరకు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకొని ఫిట్ గా ఉన్నటువంటి ఏఆర్ రెహమాన్ ఒక్కసారిగా అన్కాన్షియస్ అయి కింద పడిపోయాడు, ఛాతీలో నొప్పి ఏర్పడింది అంటూ కూడా ఏదైతే నిన్న నుంచి ప్రచారం జరుగుతా ఉందో ఆ ప్రచారం సంబంధించి అపోలో వైద్యులు మరి కాసేపట్లో ఒక ప్రకటన కూడా రిలీజ్ చేస్తున్నారు, హెల్త్ బులెటిన్. తను కేవలం ఇప్పటి వరకు వైద్యులు ఐడెంటిఫై చేసిన ప్రకారంగా ఛాతీలో నొప్పి కారణంగా మాత్రమే అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. నిన్న లండన్ నుంచి చెన్నై వస్తుండగా అనారోగ్యానికి గురైనటువంటి వెంటనే ఈ విషయాన్ని తమ వ్యక్తిగత సిబ్బంది గుర్తించి దగ్గరలో ఉన్నటువంటి అపోలోకి తరలించి మెరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తా ఉన్నారు. కార్డియాలజీ విభాగం వైద్యులు ఏఆర్ రెహమాన్ ని చికిత్స అందజేస్తా ఉన్నారు. కావాల్సినటువంటి పూర్తి స్కానింగ్లు, కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా అందజేస్తూ 24 గంటల అబ్జర్వేషన్ తర్వాత కేవలం ఒక ఛాతీ నొప్పి సమస్య కారణంగానే అనారోగ్యానికి గురయ్యారా, ఇంకితర కారణాలు, సమస్యలు ఏవైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాడు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో 24 గంటల అబ్జర్వేషన్ పెట్టి అనంతరం కిమ్స్ వైద్యులు ఒక నోట్ కూడా రిలీజ్ చేస్తాము, ప్రజలెవరు కూడా ఆందోళన చెందకండి, ఫ్యాన్స్ అందరూ కూడా అందరికీ తెలిసే విధంగానే ఆన్లైన్ ద్వారా మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేస్తాము అతని ఆరోగ్య పరిస్థితి పైన. ఇప్పటికైతే ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఎవరు కూడా ఆందోళన భయపడాల్సినటువంటి అవసరం లేదు అంటూ మాత్రం వైద్యులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టుగా తెలుస్తోంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.